లోకేష్ కనకరాజ్ ప్రెజెంట్ సౌత్ ఇండియాలో మోస్ట్ క్రేజియెస్ట్ డైరెక్టర్. అతని క్రేజ్ ఎంతలా ఉందంటే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమీర్ ఖాన్ తన సినిమా ప్రమోషన్స్కి కనకరాజ్ యొక్క పేరుని వాడుకుంటున్నాడు. అది మార్కెట్లో ఈరోజు లోకేష్ కనకరాజ్ యొక్క క్రేజ్. బట్ నాకు లోకేష్ కనకరాజ్ యొక్క సినిమాలు అంతగా నచ్చవు. మేబీ ఇది అన్పాపులర్ ఒపీనియన్ అవ్వచ్చేమో కానీ లోకేష్ కనకరాజ్ నా దృష్టిలో హైలీ ఓవర్ రేటెడ్ డైరెక్టర్. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ యొక్క సినిమాల్లో ఎమోషన్ ఉండదు. అతను ప్యూర్లీ యాక్షన్ అండ్ టెక్నికాలిటీస్ మీద డిపెండ్ అవుతాడు. లోకేష్ కనకరాజ్ ఎవరో కూడా తెలియనప్పటి నుంచి కూడా నేను ఆయన సినిమాలను చూస్తున్నా. ఆయన మొదటి సినిమా నగరం. ఆ సినిమాని నేను థియేటర్లో చూసా, నాకు నచ్చలేదు. ఆయన రెండో సినిమా ఖైదీ. ఆ సినిమాని కూడా థియేటర్లోనే చూసా. బిర్యానీ సీను, హ్యాండ్ కఫ్స్ ఫైటు, క్లైమాక్స్ నచ్చాయి కానీ ఓవరాల్గా సినిమా నచ్చలేదు. తరువాత విక్రమ్ ఫస్ట్ డే చూసా. జనాలు విపరీతంగా పొగుడుతున్నారు సినిమాని, నాకేమో ఏమీ ఎక్కలేదు సినిమా. తరువాత మాస్టర్ సినిమాని ఇప్పటి వరకు చూడలేదు కానీ లియో చూసా, ఆ సినిమా కూడా నచ్చలేదు. ఏంటిది, జనాలకి ఇంతలా నచ్చుతున్న సినిమాలు నాకెందుకు నచ్చట్లేదు అని ఆలోచించినప్పుడు నాకు దొరికిన ఏకైక ఆన్సర్ ఎమోషన్, ఎమోషన్, ఎమోషన్. నాకు ఎమోషన్ పండితేనే సినిమా పండుతుంది. లోకేష్ కనకరాజ్ సినిమాల్లో లేనిదే ఎమోషన్. ఎమోషన్స్ని చూపించకుండా మాటల ద్వారా చెప్పేస్తాడు లోకేష్ కనకరాజ్. అలా ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. లోకేష్ కనకరాజ్కి ఎమోషన్స్ని డీల్ చేయడం రాదా, లేకపోతే సినిమాల్లో ఎమోషన్స్ని పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటాడో తెలియదు కానీ ఆయన సినిమాలు చాలా ఎమోషనల్లెస్గా ఉంటాయి. అక్కడ నేను ఆయన సినిమాలతో డిస్కనెక్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ది కూలీ అనే ఒక మూవీ వస్తుంది. జెన్యూన్గా చెప్తున్నాను, హానెస్ట్గా చెప్తున్నాను, ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమా మెటీరియల్ లైక్ యాక్టర్స్ స్టిల్స్, టీజరు, మోనికా సాంగ్, ఇలా ఏ ఒక్కటి కూడా నన్ను ఎగ్జైట్ చేయలేదు. కానీ ఈ సినిమా ట్రైలర్ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ సినిమా కోసం ఏకంగా 150 రోజులు కాల్ షీట్లు ఇచ్చారంట. అన్ని రోజులు షూట్ చేశారంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉండాలి. ఇప్పుడే ట్రైలర్ చూశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేనైతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ సినిమాలో ఎంత పెద్ద స్టార్స్ ఉన్నారండి. తెలుగు నుంచి నాగార్జున గారు, మలయాళం నుంచి సౌబిన్ సాహిర్ గారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, హిందీ నుంచి ఏకంగా అమీర్ ఖాన్ గారు, ఇంకా హీరోగా అయితే వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. ఇంత పెద్ద స్టార్లు ఒక సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా క్రేజ్ ఎలా ఉంటుంది. ఆ సినిమా యొక్క ట్రైలర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి. ఆ స్టార్స్ యొక్క స్టిల్స్ని ట్రైలర్గా రిలీజ్ చేసినా సరే విజిల్స్ పడతాయి. అలాంటిది ఈ సినిమా ట్రైలరు చాలా బ్యాడ్గా ఉంది. విజిల్స్ కాదు కదా, కనీసం నీరసం రాకుండా ఈ సినిమా ట్రైలర్ని కంప్లీట్ చేస్తే చాలు అన్న భావన. ఇది లోకేష్ కనకరాజ్ యొక్క బ్యాడ్ ఫిల్మ్ మేకింగా, లేదా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా ఎక్కువ పెరిగిపోతున్నాయని ఆ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించడం కోసం గ్రౌండెడ్ చేసి ఇలా బ్యాడ్ ట్రైలర్ కట్ని చేశారా అన్నది అర్థం కావట్లేదు. కావాలనే ఇలాంటి బ్యాడ్ ట్రైలర్ని కట్ చేసి ఉంటే నాకన్నా సంతోషించే వ్యక్తి ఇంకొకరు ఉండరు. బట్ ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందో రేపు సినిమా కూడా అలాగే ఉంటే మనం నీరసంతో చచ్చిపోతాం సినిమా అయ్యేలోపు. రజనీకాంత్ అండి, రజనీకాంత్. రజనీ అంటే స్టైల్, స్టైల్ అంటే రజనీ. అలాంటిది ట్రైలర్లో ఒక్క స్టైలిష్ రజనీ షాట్ కూడా లేదు. ఈవెన్ రజనీకాంత్ గారి యొక్క లాఫ్, నవ్వు కూడా చాలా జనరిక్గా ఉంది. ఉపేంద్ర గారికి ఆరా లేదు. అమీర్ ఖాన్ జోకర్లా ఉన్నాడు. ఇక కొద్దో కాస్తో ఆ సౌబిన్ సాహిరు, ఆ నాగార్జున గారు పర్లేదు, కనీసం డైలాగ్లేనే ఉన్నాయి. ఇంకా శృతి హాసన్ అయితే డిప్రెషన్. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అంటే అక్షరాల. సినిమా గ్రాండియర్ ఏ రేంజ్లో ఉండాలి. ట్రైలర్లో బడ్జెట్ ఎక్కడా కనిపించట్లేదు, జూనియర్ ఆర్టిస్టుల్లో తప్ప. డైలాగ్స్ చాలా జనరిక్గా ఉన్నాయి. లో ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తుంది. విజువల్స్ ఎగ్జైటింగ్గా లేవు. యాక్టర్స్లో ఆరా లేదు. రజనీకాంత్ గారిలో స్టైల్ లేదు. ఏమో ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నాకైతే పాతాళానికి పడిపోయాయి. ఇప్పుడు పాతాళం నుంచి ఆకాశానికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అయినా పర్లేదు, ట్రై చేద్దాం. ఇంకో 10 రోజుల్లో సినిమా వస్తుంది కదా. దట్స్ ఇట్. జై హింద్.